పాపం 151 సీట్లు గెలిచిన, అంతకుముందు ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి మధ్యలో 5 ఎగిరిపోయి 11 సీట్లకే పరిమితమయ్యారు. నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు అని చెప్పి అతన్ని ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. నెత్తి మీద కొట్టి కూర్చోబెట్టారు ఒక పక్కన. ఆయనకి అనుంగు శిష్యుడు విజయసాయి రెడ్డి గారు. వీళ్ళిద్దరి అనుబంధం ఏవన్గా 11 కేసుల్లో ముద్దాయి జగన్మోహన్ రెడ్డి గారు. పత్రికా సోదరులు కూడా ఈ రోజున కొంచెం ఒక డిఫరెంట్ ప్రెస్ మీట్, మీరు కూడా కొంచెం మా రెస్క్యూకు రావాలా, తప్పు ఒప్పును అని చెప్పాలా పత్రికా సోదరులు కూడా. A1 జగన్మోహన్ రెడ్డి గారు పలు కేసుల్లో ముద్దాయి. ఆయన 11 కేసుల్లో ఛార్జ్షీట్ ఉన్నది ఆయన మీద. 2012లోనే ఛార్జ్షీట్లు వేశారు. అంటే 12 సంవత్సరాల క్రితం 11 కేసుల్లో ఛార్జ్షీట్లు ఎదుర్కొంటున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మొన్నటి వరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈనాడు శాసనసభ్యుడిగా మిగిలాడు. A2 విజయసాయి రెడ్డి గారు గౌరవ పెద్దల సభ సభ్యుడు. ఆయన అంటే రాజ్యసభ సభ్యుడు. మన రాజ్యాంగం ప్రకారం, డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం పెద్దలు మంచి రికార్డు ఉన్న వాళ్ళు, నీతివంతమైన జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు లోక్సభలో పాస్ అయిన బిల్లును రాజ్యసభలో పరిశీలించి క్షుణ్ణంగా ఆ బిల్లు యొక్క బాగోగులు అణువణువున నిశితంగా పరిశీలించి ఓకే అని చెప్పే సభ పెద్దల సభ, బాధ్యతాయుతమైన సభ. మరి ఎందుకో తెలియదు, మరి రాష్ట్ర ప్రజల దురదృష్టమా, భారతదేశ ప్రజల దురదృష్టమా, రాజ్యాంగం మరి ఏదైనా కల్పించిన వెసులుబాట నాకు తెలియదు. కానీ అతను 3 సార్లు రాజ్యసభ సభ్యుడు, ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు. ఈ 11 కేసుల్లో అతను కూడా A2. జగన్మోహన్ రెడ్డి అని కోర్టులో పిలిస్తే ఆ గుంపులో ఈయన కూడా పోతాడు, కోర్టులో హాజరవుతుంటాడు. ఆ రకంగా కోట్లాది రూపాయలు, 43,000 కోట్ల రూపాయలు అన్యాయక్రాంతం చేసింది ఈ టీం హెడెడ్ బై మిస్టర్ జగన్మోహన్ రెడ్డి యాజ్ A1 గారి టీం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొమ్ము 43,000 కోట్ల రూపాయలు కొట్టేశారని ఛార్జ్షీట్ వేశారు. A1 జగన్మోహన్ రెడ్డి, A2 ఇతను విజయసాయి రెడ్డి. 12 సంవత్సరాలుగా ఛార్జ్షీట్ వేస్తే అది దురదృష్టమా, లేకుంటే న్యాయస్థానాల ఉదాసీనత, లేకపోతే న్యాయస్థానాలు చూపించవలసినంత చొరవ చూపించలేదా, తీసుకోవలసినంత జాగ్రత్తలు తీసుకోలేదా? నేనైతే న్యాయస్థానాలని తప్పు పట్టాలనేది నా ఉద్దేశం కాదు. కానీ 12 సంవత్సరాలుగా విచారణ లేకుండా ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతున్నారు ఈ ఇద్దరు ముద్దాయిలు కూడా. అబేబే మాకేం లేదన్నట్లుగా తిరుగుతున్నారు. కానీ వారి వెనక 11 ఛార్జ్షీట్లు ఉన్నాయి, ఫైల్డ్ బై CBI. ఆ చురుకంటాం చూడు, అతని వెనక గురివింద గింజకి నలుపున్నట్లుగా వీళ్ళ వెనక ఎంత చరిత్ర ఉన్నది. 11 కేసుల్లో ముద్దాయి జగన్మోహన్ రెడ్డి అన్న ఆలోచన అతనికి ఉన్నదా లేదో నాకు తెలీదు. దిస్ మ్యాన్ A2 గౌరవ పెద్దల సభ సభ్యుడు, పార్లమెంట్ సభ్యుడు. అతను 11 కేసుల్లో ఛార్జ్షీట్ ఎదుర్కొంటున్న వ్యక్తి. 5 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసుల్లో ఛార్జ్షీట్లు ఎదుర్కొంటున్నారు వీళ్ళిద్దరు కూడా. మాకేం తెలీదు, మేము ఏదో అంటారు నీతి పూసలమా నెయ్యి పూసలం అంటారు, గ్రామీణంలో మాట్లాడుకుంటారు. ఏ తప్పు చేయని వ్యక్తుల పవిత్రులాగా బాహ్య ప్రపంచంలో తిరుగుతుంటే బాధేస్తుంది నాలాంటి వాడికి. వాళ్ళు ఎలా తిరుగుతుంటే ఇంతవరకు ఎందుకు ట్రయల్ స్టార్ట్ అవ్వలేదు, ఎందుకు వీరికి శిక్ష పట్టమో లేకుంటే నిర్దోషిగా బయటకు రావటం జరగాలి కదండి. 12 సంవత్సరాలు ఇన్ని కేసుల్లో విచారణ జరగకుండా వీళ్ళు ఉండటం ఏమిటి? నేను గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారిని ప్రశ్నించటం లేదు, నేను గౌరవంగా విజ్ఞప్తి చేస్తున్నా. వాట్ ఈస్ దిస్ సార్? మీ గురించి మీ కుటుంబ నేపథ్యం నాకు తెలుసు. నీతి నిజాయితీ కలిగిన కుటుంబం, న్యాయశాస్త్రాన్ని అవపోసన పట్టిన కుటుంబం మీది. కానీ ఇదేంటి సార్, 12 ఏళ్ళైనా కూడా ఇతను కోర్టుకు వెళ్ళలేం సార్, నా మీద విచారణ చేయండి అని అడగలేం సార్.
కోర్టులు ఏమైనా ఈ కేసులు మర్చిపోయినావా? కోర్టుల్లో ఏదైనా ఈ పేపర్లో తగలబెడతారు చూడు, అట్లా ఏదైనా చేసి వీళ్ళ కేసులు లేకుండా ఉన్నాయా? లేదంటే కోర్టుకి అటెండ్ అవుతున్నారా? నాకైతే అంతుపట్టడం లేదు. ఇదే ఇఫ్ దిస్ ఈజ్ విత్ సమ్ అదర్ ఎక్కువ, ఎంత డబ్బున్న డబ్బు లేని అక్యూజుడు, రాజ్యాంగ పరపతి లేని అక్యూజుడు అయితే ఇలాగ ఊరుకుంటుందా కోర్టు? నేను కోర్టును తప్పు పట్టలేదు, మళ్ళీ ఏదో అంటారు కంటెంప్ట్ అంటాను. నేను కోర్టును తప్పు పట్టట్లేదు, నాకు సమాధానం కావాలని చెప్పి నేను అడుగుతున్నా.